ఈరోజు మంగళవారం. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే మార్కెట్ ప్రివ్యూ క్లోజు 25,585 అయితే ఓపెన్ మాత్రం మనకు 24,580లో ఓపెన్ అయింది. ఇది మనకు 585 దాకానే వెళ్ళింది. ప్రివ్యూ క్లోజ్ ఎక్కడుందో అక్కడ నుంచి మళ్ళీ డ్రాప్ అవ్వకుంటూ 25,171 దాకా రావడం జరిగింది. క్లోజింగ్ మాత్రం మనకు ఈ 25,232 దాకా వెళ్ళడం జరిగింది. దీంట్లో మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఈ 25,800 అనేది యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 25,200 అనేది యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం ఈ 25,800 ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ మీద మనకు సపోర్ట్ తీసుకుంటుందో మూమెంట్ అనేది ఈ విధంగా మనం 930 దాకా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాకపోతే ఇక్కడ మూమెంట్ ఇక్కడ 930 క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయలేదు. మళ్ళీ మూమెంట్ తీసుకునేది ఇక్కడ నుండి ఇది 950 నుండి ఇక 955 నుండి మనకు డౌన్ కావడం జరిగింది. డౌన్ అయిన తర్వాత ఇది మళ్ళీ ఇక్కడ నుండి ఇది మళ్ళీ మనకు ఈ 1030 నుండి మళ్ళీ మూమెంట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత మనకు ఈ 1150 నుండి మళ్ళీ డ్రాప్ అయింది. ఓకేనా. మళ్ళీ మనకు ఇది 1150 నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా మూమెంటం తీసుకుంటూ ఇది ఎప్పుడైతే దీని మీద సపోర్ట్ తీసుకుంది ఈ విధంగా ఇట్లా మనకు ఒక యూ షేప్ అనేది ఏర్పడినప్పుడు ఈ విధంగా దీని మీద మనకు సపోర్ట్ ఉన్నంత కాలం మనకు ప్రాబ్లం ఇది కిందకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ 915 క్యాండిల్ మీద సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ దీని 915 అనేది గ్రీన్ క్యాండిల్ ఇది. దీని మీద హెడ్ మీద మనకు సపోర్ట్ తీసుకొని ఇందులోనే వాల్టాలిటీ ఉంది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో అంటే బ్రేక్ అవుట్ అంటే మనకు ఈ విధంగా ఒక పెద్ద రెడ్ క్యాండిల్ రావడం జరుగుతుంది. అర్థమవుతుందా. ఇది పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ క్యాండిల్ తోటి ఈ విధంగా కింది రావడం జరిగింది. ఇక్కడ కూడా అంతే మనకు ఎప్పుడైనా ఇది బ్రేక్ చేయాలనుకుంటే దీని సపోర్ట్ అనుకుంటే ఇది ఎప్పుడైనా ఇది బ్రేక్ చేయాలనుకుంటే ఒక పెద్ద రెడ్ క్యాండిల్ అనేది దీన్ని మొత్తానికి బ్రేక్ చేస్తుంది. అర్థమవుతుందా. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడిందంటే ఇది మళ్ళీ మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏర్పడింది తర్వాత మళ్ళీ ఇది మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళింది. ఆ తర్వాత దీని బాడీ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ ఓకే ఇది ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళి 567లో క్లోజ్ అయిపోయింది. ఎక్కడ నుండి ఇది మనకు 233 నుంచి. అదేవిధంగా ఒకసారి మనం సీని గమనిస్తే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక గ్రీన్ క్యాండిల్. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ మీద మనకు సపోర్ట్ తీసుకున్నట్టయితే ఇది మనం ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మనకు డ్రాప్ అయింది కాబట్టి. కాకపోతే ఇక్కడ మనకు ఇక్కడ 15 క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ 915 క్యాండిల్ కూడా క్లోజ్ అయిపోయి ఈ విధంగా కింది రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనకు ఒక యూ షేప్ అనేది ఏర్పడింది. ఇక్కడ ఈ విధంగా మూమెంటం తీసుకుని మళ్ళీ ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది 250 నుండి. 250 నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 302 దాకా వెళ్ళింది. ఎప్పుడైతే మొదటి ఈ సపోర్ట్ బ్రేక్ అయిపోయిందో ఎప్పుడైతే ఇది మనకు సపోర్ట్ బ్రేక్ అయిపోయిందో ఆ తర్వాత ఇక్కడ ఇదంతా కన్సల్టేషన్ అయింది. కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ ఇది పెద్ద క్యాండిల్ ఏర్పడుకుంటూ మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ మూమెంటం తీసుకున్న కూడా ఇది మనకు ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఆ తర్వాత ఇది ఈ 1430 అంటే మనకు 230 నుంచి డైరెక్ట్ క్యాండిల్స్ అనేవి మొత్తం డ్రాప్ అవ్వకుండా జరిగింది. ఇక్కడ ఇది క్లోజ్ అయిపోయింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న పీఈలు ఇక్కడ ఈ 25,600 ఒకసారి పీఈ ఒకసారి గమనిద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది 88. ఇది ఎక్కడ నుండి ఇది 50 రూపాయల నుండి ఇది 176 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డ్రాప్ అయింది. మళ్ళీ ఇది 112 రూపాయల నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడ మనకు యూ షేప్ రావడం జరిగింది. మనం ఇక్కడ బై చేసుకోవాలి 114 రూపాయల నుండి. ఇది మొదటగా ఇది 175 రూపాయలకు. తర్వాత ఇదంతా దీని హెడ్ మీద మనకు మెయిన్ పీ ఏ విధంగా మూమెంటం తీసుకుందో ఇది కూడా అదే విధంగా మూమెంటం తీసుకొని 160 రూపాయల నుండి ఇది మనకు 246. ఆ తర్వాత మళ్ళీ ఇది 200 రూపాయల నుండి ఇది మళ్ళీ 371 దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,550 పీ ఇది నిన్న క్లోజింగ్ ఇది మనకు 55 రూపాయలు. ఇది 45 రూపాయల నుండి మూమెంటం తీసుకుని ఎక్కడికి వెళ్ళింది ఇది 133 రూపాయల దాకా వెళ్ళింది. అంటే మనకు మొదట చూసుకున్నట్లయితే ఈ ప్రీమియమ్స్ గమనించినట్లయితే మనకు 50 రూపాయలు 130 రూపాయలు పోయిందంటే ఇది మనకు మూమెంట్ అనేది హెవీగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఫస్టే ఇది 76 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది 113 రూపాయలు. ఆ తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోయింది. మళ్ళీ ఎక్కడైతే ఇక్కడ మనకు యూ షేప్ అనేది ఇక్కడ తీసుకుందో ఇది ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకుంది. ఇది 75 రూపాయల నుండి మళ్ళీ ఇది
రూపాయలకు ఇది మళ్ళీ ఇది కన్సల్టేషన్ అయిన తర్వాత ఇది మళ్ళీ రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడాక 195 తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోయింది. మళ్ళీ రూపాయల నుండి మళ్ళీ ఇది ఏకంగా 326 దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చివరిగా మనం చూసుకున్నట్లయితే ఈ 25,500 PE ఇది 500 PE ఇది నిన్నటి క్లోజింగ్ ఇది ఇది 26 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 90 రూపాయలకి వెళ్ళింది. మనకు 25 రూపాయలు మ్యాక్సిమం మనకు 75 రూపాయల దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి, కానీ ఇది 90 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డ్రాప్ అయింది. మళ్ళీ 45 రూపాయల నుండి మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 75 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 39 రూపాయల నుండి మళ్ళీ ఇది 86 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది ఎంత కన్సల్టేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇది ఎక్కడి నుంచి ఇది 62 రూపాయల నుండి మళ్ళీ ఇది 144 రూపాయలకు, తర్వాత 100 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 276కి వెళ్ళింది. ఓకే, చివరిగా ఇది ఈ 25,450 కూడా చూద్దాం ఒకసారి ఏ విధంగా మూమెంట్ ఉందో. ఇది నిన్నటి క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్, ఇది 23 రూపాయలు, ఇది 15 రూపాయల నుండి ఇది 65 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత ఇది 26 రూపాయల నుండి ఇది 45 రూపాయలకు, తర్వాత మళ్ళీ ఇది 20 రూపాయల నుండి మళ్ళీ ఇది 50 రూపాయలకు. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనకు మూమెంటం తీసుకుంది మనకు 120 నుండి. ఓకే, 28 రూపీస్ నుంచి వెళ్ళి ఇది ఎంతవరకు వెళ్ళింది, ఇది ఇక్కడ 89 రూపాయలకు మళ్ళీ ఇది కన్సల్టేషన్ అయిన తర్వాత 90 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డ్రాప్ అయిపోయింది. మళ్ళీ టైం చూసినట్టయితే మనకు 14:30 2:30కి ఇది 54 రూపాయల నుండి ఏకంగా 217 దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 219 ఆ రేంజ్లో కొట్లాడింది. ఓకే, అదేవిధంగా మనం సీలో కూడా గమనిద్దాం. ఇక్కడ ఈ 25,450 సీజ్ ఒకసారి గమనిద్దాం, ఎందుకంటే మనకు 450 కూడా డ్రాప్ అయింది కాబట్టి. ఇది నిన్న క్లోజింగ్ ఇది 121 రూపాయలు. ఇది ఈ విధంగా మూమెంటం తీసుకొని ఎప్పుడైతే 915 క్యాండిల్ బ్రేక్ చేసిందో ఈ విధంగా డ్రాప్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ యూ షేప్ అనేది మనకు అన్ని సమానంగా రాలేదు. 54 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 80 రూపాయలకి వెళ్ళింది. ఎప్పుడైతే ఈ 80 రూపాయలు 55 రూపాయలు మనకు సపోర్ట్ తీసుకుంటుందో ఇది మనం ఇంతవరకు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు కిందికి రావడం జరిగింది. 42 రూపాయలు మూమెంటం తీసుకుంది. 42 రూపాయలు అంటే మళ్ళీ ఇది ఓకే, దీని ఏవైతే మీద ఉన్నాయో ఇక్కడ మనకు బ్రేక్ మనకు రెసిస్టెన్స్గా మారింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. సమానంగా వచ్చినప్పుడు మాత్రం మూమెంటం తీసుకునే అవకాశాలు ఉంటాయి, లేకుంటే ఈ విధంగా కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, మళ్ళీ 64 రూపాయల నుండి ఇది మనం మొత్తం డ్రాప్ అయిపోయింది, 0 అయిపోయింది. ఇదే మనకు మెయిన్. ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్లు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అన్నీ సమానంగా వచ్చినాయి కాబట్టి ఈ విధంగా మూమెంటం ఉంది. అదేవిధంగా ఈ విధంగా మూమెంటం తీసుకుని డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మనకు ఇది లేదా ఇది మనకు రెసిస్టెన్స్గా మారే అవకాశాలు ఉంటాయి. 66 రూపాయలు. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే 400C కూడా మనకు 0 అయింది. ఇది కూడా చూద్దాం ఒకసారి. ఇది నిన్నటి క్లోజింగ్ ఇది 180 రూపాయల నుండి ఈ విధంగా రావడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు ఇక్కడ నుండి మూమెంటం తీసుకోవాలి. ఇదే కదా మనకు 81 రూపాయల నుంచి మనకు మూమెంటం తీసుకుంది కదా, ఇది 81 రూపాయల నుంచి మూమెంటం తీసుకోలేదు. ఇది కూడా మనకు డ్రాప్ అయిపోయింది, 70 రూపాయల నుంచి తీసుకుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ మనం ఇది మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇది ఇంతవరకే వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్థమైందా? ఇది 81 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 124 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత 72 రూపాయల నుండి మళ్ళీ ఇది 109 రూపాయలకు, తర్వాత మొత్తం డ్రాప్. దీంట్లో ఎటువంటి మూమెంటం లేదు అది. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం ఇక 500C కూడా వెళ్దాం. 500 ఇది నిన్న క్లోజింగ్ ఇది ఎంత 90 రూపాయలు. ఇది హై 113 రూపాయల నుండి ఇది పెరిగిన కాంచి ఇది ఎప్పుడైతే ఓపెన్ అయిందో అక్కడి నుంచి డ్రాప్ అవడం జరిగింది. ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది మనకు 35 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది, ఇది 51 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ డ్రాప్ అయినా కూడా మనకి ఇక్కడి నుంచే మూమెంటం తీసుకోవాలి, కానీ తీసుకోలేదు. ఇది కూడా మనకు ఈ విధంగా 22 రూపాయలు మూమెంటం తీసుకొని మనకు రెసిస్టెన్స్గా మారింది. ఎక్కడైతే మనకు మొదటగా 30 రూపాయలు సపోర్ట్ తీసుకుందో మళ్ళీ కింద నుంచి మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇది 36 రూపాయలు ఇది మనకు రెసిస్టెన్స్గా మారి మళ్ళీ డౌన్ కావడం జరిగింది. ఇది మనకు 0 కావడం జరిగింది, 0 అయిపోయింది, 0.220. ఓకే, అదేవిధంగా 550 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది
రూ. 71 నుండి డ్రాప్ అయింది. ఇది చూసుకున్నట్లయితే దీంట్లో ఎటువంటి మూమెంటం లేదు. ఇది రూ. 23 నుండి ఇది రూ. 33కి వెళ్ళింది. ఎంత పెద్ద మూమెంట్ వచ్చినా కూడా ఇది మనకు రూ. 10 పెరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది ఎటువంటి మూమెంట్ లేదు. మరి ఎక్స్పైర్ అప్ మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎప్పుడైతే మనకు ఈ షేప్ అనేది రెండు సమానంగా వచ్చినప్పుడు మాత్రం మనకు మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఈ విధంగా రూ. 18 నుంచి మళ్ళీ డ్రాప్ అయిపోయి ఇది కూడా 0 అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. చివరిగా చూసుకున్నట్లయితే మనం ఈ 25,600 ఇది, ఎందుకంటే మనం పీలను కూడా గమనించడం కాబట్టి సీలను కూడా గమనిస్తే మనకు మూమెంట్ అనేది ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఇది రూ. 45 నుండి ఇక్కడ చూడండి, ఇది రూ. 14 నుండి ఇది ఎక్కడ పెరిగింది, ఇది రూ. 19 పెరిగింది. ఇది అంటే రూ. 5 మాత్రం పెరిగింది అంత పెద్ద మూమెంట్లో. ఆ తర్వాత దీంట్లో అసలు ఈ షేప్ అనేది లేదు. అంటే మ్యాక్సిమం ఇది మనకు 0 అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది 0 అయిపోయింది. 0.10కి రావడం జరిగింది. దీంట్లో అసలు ఎటువంటి మూమెంట్ కూడా లేదు. ఓకే, ఇది ఈరోజు జరిగిన ఎక్స్పైరీ. ఇది పీల్ మొత్తం చాలా బ్రహ్మాండంగా పెరిగినాయి ఈరోజు. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన యూ షేప్ అనేది మనకు ఎక్కడ వస్తే అక్కడ బై చేసుకుంటే బెటరు. ఇక్కడ మనం ఈ సి కూడా ఒకసారి మనం గమనిస్తే, మనం మెయిన్ సి కూడా గమనిస్తే ఇది మనకు చూసినట్లయితే ఇది మనకు ఇక్కడ నుండి తీసుకోవాలి. ఇక్కడ ఏదైతే మనకు 245 నుంచి మూమెంట్ అని తీసుకుందో కానీ అది అక్కడ నుండి తీసుకోలేదు. ఇది దీని మీద నుంచి తీసుకుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనం కరెక్ట్ ఇది ఇక్కడ నుంచి తీసుకోవాలి మనకు మూమెంట్, కానీ దీని పైనుంచి తీసుకొని ఈ విధంగా ఇంతవరకు వెళ్ళింది. ఓకే, ఇది జరిగింది మూమెంటు. ఓకే, గుడ్ నైట్.